నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ప్యాషనేట్ యాక్టర్స్ అని అంటున్నారు. ఆ ఫిల్మ్ బై శ్రవణ్ రాజ్ అని అంటున్నారు. సో సినిమా పేరు వచ్చేసి ద మిస్టరీ అంటండి. కాస్టింగ్ కాల్ మెయిల్ కావాలంటే 5 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫీమేల్ కావాలంటే 5 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు. డూ షేర్ యువర్ ప్రొఫైల్ అండ్ ఫోటోగ్రాఫ్స్, డోంట్ కాల్, ఓన్లీ పింగ్ మీ అని ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. డోంట్స్ అండ్ ఇన్స్టా ఫొటోస్ అండ్ రీల్స్ షూటింగ్ ఇన్ మనాలి అని అంటున్నారు. మనాలిలో షూటింగ్ ఉంటుందంట. అలాగే ఇన్స్టా ఫొటోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు పంపించొద్దు. ఏదైతే మీరు దిగారో ఆ ఫొటోస్ అండ్ మీరు ఏవైతే యాక్ట్ చేశారో ఆ వీడియోస్ మాత్రమే పంపించండి అని అంటున్నారు. సో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారంటే, సార్ మంచు మోహన్ బాబు గారికి మంచు మనోజ్ గారికి ఫైట్ అయింది కదా, దాని గురించి ఏమైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడుగుతున్నారు. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, నేను వాళ్ళ ఇంట్లో పని ఏమండి కాదండి, వాళ్ళ ఇంట్లో పని చేయట్లేదు. అలాగే ఏమంటారు, వాళ్ళ మేనేజర్గా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగా కావచ్చు నేను పని చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్ ఎట్ ఆల్. నేను జర్నలిస్ట్ని కూడా కాదు. ఆ వివరాలన్నీ తెలుసుకొని ప్రజలకు చేరవేయడానికి నేనేంటంటే బేసికలీ రైటర్ని. నా పని ఏంటరా అంటే, నేను ఏదైనా నా సినిమా దగ్గరికి వస్తే దాన్ని ఎంత అద్భుతంగా రాయాలి అనేది నా ఉద్దేశం. అయితే సరే, దీని గురించి ఒకసారి మీరు అడిగినందుకు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం జరగవచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మంచు మనోజ్ గారికి మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీకి గత కొంతకాలంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఏం జరగదు అంటే, ఆయన రెస్పెక్టివ్ పొలిటికల్ ఫీమేల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని పెళ్లి చేసుకోవడం అనేది మోహన్ బాబు ఫ్యామిలీకి నచ్చకో రకరకాల కారణాల వల్ల వీళ్ళు దూరంగా ఉండటం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, మనోజ్ గారు ఫాదర్ని కలవటానికి కావచ్చు, లేదంటే ఫాదర్ని చూడటానికి కావచ్చు, లేదంటే ఏదైనా డిస్ప్యూట్ గురించి మాట్లాడటానికి కావచ్చు, లేదంటే ఏదైనా ఇష్యూ గురించి తనకి జరిగిన ఒక అవమానం గురించి డిస్కస్ చేయడానికి కావచ్చు, లేదంటే రకరకాల సమావేశాల్లో మనోజ్ గారిని కొంచెం ఇదిగా అవాయిడ్ చేస్తూ మాట్లాడిన ఇది కావచ్చు. ఇన్ని రకాలుగా మనోజ్ గారు కొంచెం హర్ట్ అయ్యి వెళ్ళి మోహన్ బాబు గారితో మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తున్న టైంలో, మోహన్ బాబు గారి గురించి మనకు తెలిసిందే కదా, ఆయన ఏంటంటే కొంచెం క్రమశిక్షణ అనే ఒక ఇదిని పెట్టుకొని ఆయన తన పరిధుల్లో ఆయన చాలా ఒక బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక పర్టికులర్ టైంలో కొడుకు వచ్చేసి తనతోటి ఒకటి మాట్లాడే విధానం నచ్చక ఆ పక్కన ఉన్న గార్డెన్ ఎవరినో వాడిని గెంటి అనే ఒక మాట అని ఉండొచ్చు. ఈ గార్డ్స్ కూడా ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఎంత మోహన్ బాబు గారు చెప్పినా కూడా ఫైనల్గా మనోజ్ అనే ఆయన మోహన్ బాబు గారి కొడుకు కాబట్టి ఫైట్కి వస్తున్న ఇదిలో ఆయన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు. సో హోల్డ్ చేయడానికి మాత్రమే ట్రై చేసి ఉండొచ్చు, కానీ మనోజ్ గారిని కొట్టి అంత సాహసం చేస్తారు ఏది గార్డ్స్ ఎవరైతే ఉన్నారో మనోజ్ గారిని కొట్టి అంత సాహసం చేస్తారని నేను అనుకోను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మనోజ్ గారి మెంటాలిటీ అనేది మన అందరికీ తెలిసింది కాబట్టి, మనోజ్ గారి మెంటాలిటీ ఏమై ఉండొచ్చు అంటే, నన్నే ఆపుతారా అనే ఒక అహం ఏం చేస్తుంది అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ హీస్ ట్రైంగ్ టు స్టాప్ మీ అనే టైప్లో అతన్ని పుష్ చేసే ఒక ప్రయత్నం, ఆపే ఒక ప్రయత్నంలో ఈయనకి ఏదైనా దెబ్బలు తగిలి ఉండొచ్చు. అంతే తప్పించి ఇది చాలా పెద్ద గొడవే కాదు. సో మనకి ఏంటంటే, ఏదో ఒకటి టీఆర్పీ రేటింగ్లు కావాలనో, లేదంటే మనకి ఒక మసాలా ఒక ఇది కావాలి. ఎంతసేపు ఆడియన్కి ఏంటంటే, మా కొట్టేశాడు మంచి వెళ్ళి కన్న తండ్రి అయిన మోహన్ బాబును కొట్టడానికి వెళ్ళాడు, అలాంటిది ఈ సెక్యూరిటీ గార్డులు పట్టుకొని మంచు మనోజ్ని చిత్త కొట్టేశారు, ఫుల్ బ్లడ్ షేడ్ అయ్యాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఇంత మసాలా మాట్లాడుకుంటారు అనమాట. అండ్ ఇంకా దారుణంగా ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, క్రమశిక్షణ 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 అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు మంచు మోహన్ బాబు. అలాంటి కన్న కొడుకులకే క్రమశిక్షణ నేర్పించలేని వాడు తిరుపతిలో అంత పెద్ద మోహన్ బాబు యూనివర్సిటీ అని పెట్టి అక్కడ ఉన్న పిల్లలకేమో క్రమశిక్షణ నేర్పించగలడు, కనీసం అర్హత లేనివాడు. అంటే ఇన్ని మాట్లాడాలని మాట్లాడేస్తారు. సింపుల్ థింగ్ ఏంటంటే, మన చేతిలో ఒక ఫోన్ ఉంది కదా అని మాట్లాడటం కావచ్చు, లేదంటే
మనకి కమెంట్ బాక్స్ ఖాళీగా ఉన్నాం కదా, కమెంట్ బాక్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కావచ్చు. ఇప్పుడు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక మోహన్ బాబు అనే ఒక వ్యక్తిని అనగలిగే ఒక స్థాయికి మనం ఎదిగామా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదే భక్తవత్సల నాయుడు గారు కాళ్ళకి చెప్పులు లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి అద్దె కట్టడానికి ఇబ్బందులు పడి, ఫుడ్ తినడానికి ఇబ్బందులు పడి, ఈ రోజున 100 కోట్ల సామ్రాజ్యానికి ఆయన అధిపతి. కన్న కొడుకు నేను ఒక 100 కోట్లు పెట్టి భక్త కన్నప్ప అనే ఒక సినిమా తీస్తాను అంటే కాదనకుండా ప్రోత్సహించగలిగే ఒక ధైర్యం ఉన్న ఒక వ్యక్తి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి మోహన్ బాబు యూనివర్సిటీ ద్వారా కావచ్చు, స్కూల్స్ ద్వారా కావచ్చు విద్యని, సరే ఫీజులు తీసుకున్నాడా లేదా, లేదంటే మనీ లూట్ చేశాడా లేదా అనేది పక్కకు పెడితే ఈ రోజుల్లో ఏ స్కూల్స్ తీసుకోవట్లేదు. ప్రతి ఒక్క స్కూల్స్, ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర నుండి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర నుండి చిన్న గల్లీ స్కూల్ వరకు కూడా అన్ని స్కూల్స్ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఫీజులు తీసుకుంటారు అన్నారు. కానీ విద్యను అందించిన ఒక గొప్ప వ్యక్తి. దాదాపు 4 దశాబ్దాల నుండి 5 దశాబ్దాల వరకు తెలుగు చిత్రసీమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని ఎంతోమందిని ఎంటర్టైన్ చేసి కలెక్షన్ కింగ్గా, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు గారిని అనగలిగే ఒక స్థాయి కానీ ఒక స్థానం కానీ మనకు ఉందా అనేది చూడండి. మనకి ఏంట్రా అంటే ఆ మోహన్ బాబు కొడుకులు కొట్టేది సిగ్గు మన ఇష్టం. అదే నేనేమంటానంటే, బ్రెయిన్స్ అన్నీ నెగిటివిటీ తోటి భయంకరంగా ఎరప్ట్ అవుతున్నాయి. అంటే ఎరప్ట్ అంటే ఏంటంటే ఏమంటారు, మన వాల్కెనో అంటే అగ్నిపర్వతం అంటారు కదా. వాల్కెనో ఎరప్ట్ అయితే ఎలా ఉంటుందో, ఆ అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటమే. వాళ్ళని అనగలిగే స్థాయి కానీ స్థానం కానీ మనకు ఉందా అనేది ఆలోచించడం. సో నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకళ్ళని అనే ముందు మనకి ఆ స్థాయి ఉందా, మనం ఆ స్థానంలో ఉన్నామా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఆ స్థాయి ఆ స్థానం ఉన్నట్లయితే మనం మాట్లాడు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఎవడెవడో అవాకులు చెవాకులు పేరుతున్నారు. కానీ మీరు గమనించినట్లయితే రైట్ ఫ్రమ్ చిరంజీవి గారి దగ్గర నుండి చిన్న హీరో వరకు ఎవరైనా మోహన్ బాబు గారి గురించి కానీ మనోజ్ గురించి కానీ తప్పుగా మాట్లాడుతూ కనీసం ఒక్క చిన్న ట్వీట్ అయినా చేయడం జరిగిందా? ఎందుకంటే స్థానం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరు. ఏది లేని వాళ్ళే, ఏమీ లేని నాకే ఎగిసెగిసిపడుతుంది. కాబట్టి నేను ఇది మొత్తం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు బిఫోర్ యూ స్పెల్ ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ మీ కెరీర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది సినిమా ఇండస్ట్రీలో. కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా గొడవలు జరిగినా, ఏది జరిగినా మీ పరిధుల్లో మీరు ఉండండి. మీ పరిధిని దాటి మీరు ప్రవర్తించి మీ స్థాయిని దిగదార్చుకోకండి అనేది నేను మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7386633133. ఐ రిపీట్ 7386633133. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.